వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప 2 ద రూల్. సో మొదటి రోజు సంబంధించి అంటే డిసెంబర్ 5కు సంబంధించినటువంటి కలెక్షన్స్ రిపోర్టు మన దగ్గర ఉంది. సో వివిధ సోర్సుల నుంచి, ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు మనం వాటిని ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాము. వరల్డ్ వైడ్గా ఈ సినిమా 285 కోట్ల గ్రాసును వసూలు చేసి ఒక సరికొత్త రికార్డుని సృష్టించిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెబుతున్నటువంటి సమాచారం. ఇదివరకు ఈ రికార్డు RRR పేరిట మీద ఉంది. అది 225 కోట్ల గ్రాసును వసూలు చేసింది. ఇప్పుడు ఏకంగా 60 కోట్ల రూపాయల పైనే మార్జిన్ తోటి దాన్ని పుష్ప 2 అధిగమించింది. సో అన్ని ఏ రకంగా చూసుకున్నా కానీ అంటే వరల్డ్ వైడ్గా కానివ్వండి, అలాగే ఇండియా వైడ్గా కానివ్వండి, అలాగే ఓన్లీ హిందీ వర్షన్కి సంబంధించి కానివ్వండి, వీటన్నిటిలో కూడా పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఒక్కసారి మనం ఎలా ఉన్నాయి, ట్రెండ్ ఎలా ఉంది, మొదటి రోజు వివిధ ప్రాంతాల్లో అంటే తెలుగునాట కానివ్వండి, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కానివ్వండి, హిందీ బిడ్లో కానీ మొత్తం వరల్డ్ వైడ్గా ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం స్క్రీన్ ప్రజెంటేషన్ ఒకసారి చూద్దాం. సో బాక్స్ ఆఫీస్ రపరప అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధించినటువంటి వసూళ్లు ఇవన్నీ కూడా నేను షేర్ రూపంలో చెప్తున్నాను. ఇవి గ్రాస్ కాదు, షేర్ అని గుర్తించాల్సింది. అంటే హైర్స్ కానివ్వండి, అలాగే జిఎస్టీ కానివ్వండి, ఇవన్నీ తీసివేసి వచ్చినటువంటి ఏదైతే ఉందో అది షేర్ అనే విషయం మనందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఫస్ట్ డే కలెక్షన్ అనేది మన ముందు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి 70.81 కోట్ల రూపాయల షేర్ని ఇది సాధించింది. సో అలా ఇది సెకండ్ పొజిషన్లో ఉంది అని చెప్పేసి ఈ రకంగా చూసుకున్నప్పుడు, షేర్ రూపంలో చూసినప్పుడు ఓవరాల్గా మొదటి రోజు కలెక్షన్ల పరంగా చూసుకున్నప్పుడు సెకండ్ పొజిషన్లో ఉంది. మొదటి పొజిషన్లో RRR ఉందని చెప్పేసి ఇదివరకు మనం మాట్లాడుకున్నాం. సో అది ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి పరిస్థితి. 70 కోట్ల పైన వచ్చింది. ఇక కర్ణాటకలో చూస్తే 12.5 కోట్ల షేర్ వచ్చింది. తమిళనాడులో చూసుకుంటే 5.90 కోట్ల షేర్ వచ్చింది. కేరళలో చూసుకుంటే 2.85 కోట్ల షేరు. హిందీ మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి అంటే మిగతా నార్త్ జోన్ అంతా కలిపి చూసుకుంటే 36.4 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఓవర్సీస్లో చూసుకుంటే 32 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. సో మొత్తం టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 160 కోట్ల 1 లక్ష రూపాయల షేరు. ఇది మొత్తం షేర్ వాల్యూ మనకు వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే ఒకటి, కేరళకి సంబంధించినటువంటి ఏదైతే కలెక్షన్ ఉందో అది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే తెలుగునాట పక్కన పెడితే మిగతా సౌత్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 3 రాష్ట్రాల్లో కేరళలో అల్లు అర్జున్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో ఆయన ఫ్యాన్ బేస్ కూడా అక్కడ అధికంగా ఉంది. అందుకనే వాళ్ళు మల్లు అర్జున్ అని చెప్పేసి ఆయన పిలుచుకుంటూ ఉంటారు. మరి అక్కడ చూస్తే ఈవెన్ అంటే కర్ణాటక అనేది తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి అక్కడ 12 కోట్ల రూపాయల షేర్ వచ్చిందంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ తమిళనాడు కంటే కేరళ ఆల్మోస్ట్ సగం రావటమే ఇక్కడ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. ఎందుకు ఇంత తక్కువగా వచ్చింది? యాక్చువల్గా ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ కేరళ చూస్తే, మలయాళీలో అనుకున్నటువంటి పాపులారిటీ చూస్తే ఖచ్చితంగా ఇది ఎక్కువగా ఉండాలి కదా, చాలా ఎక్కువగా ఉండాలి కదా, ఇంత తక్కువగా ఎందుకు ఉంది అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోతున్నటువంటి విషయం మనకి కనిపిస్తూ ఉంది. ఇక ప్రీ రిలీజ్ ఒకసారి చూద్దాం. అంటే బిజినెస్ అయింది. సో యాక్చువల్గా అయితే 640 కోట్లు అని చెప్పేసి మనం ముందు అనుకున్నాము. కానీ మనకి వివిధ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇది 100% యాక్యురేట్ అని మనం చెప్పట్లేదు. వివిధ సోర్స్ నుంచి మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఈ ఫిగర్స్ మనకు వచ్చినాయి. ప్రీ రిలీజ్లో ఏపీ తెలంగాణ రెండు కలిపి 213 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇందులో ఇప్పటికే 70 కోట్ల రూపాయలు ఇందులో వచ్చింది. అంటే 30% వచ్చేసింది ఇందులో. అట్లాగే కర్ణాటక చూసుకుంటే 32 కోట్లు, తమిళనాడు 52 కోట్లు. అంటే కర్ణాటకలో కంటే కూడా తమిళనాడులో ఎక్కువ బిజినెస్ అవటం, ప్రీ బిజినెస్ అవటం ఎక్కువ గమనించవచ్చు మనం. యాక్చువల్ ఇది కూడా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. కేరళలో 20 కోట్లు. 20 కోట్లకు గాను మొదటి రోజు 2.25 అంటే 3 కోట్లు కూడా రాకపోవడం అనేది ఇక్కడ కొంచెం ఆందోళన కలిగించే విషయం అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. అలాగే తమిళనాడు
కర్ణాటక తమిళనాడు కంటే కూడా కర్ణాటకలో ఎక్కువ కలెక్షన్ మనం చూసాం. 12 కోట్లు ఇక్కడ మనం చూసాం. సో 12 కోట్లు. అదే తమిళనాడు చూస్తే 5.9 అంటే 6 వేసుకున్నా కానీ ఇంకా మనకి తమిళనాడు 52 కోట్లు అంటే అది అయ్యే పనేనా అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. తమిళనాడులో కష్టమే ఇది. ఇంత తక్కువ కలెక్షన్ రావడం మొదటి రోజు అయితే ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అలాగే మొత్తం హిందీ బిట్లో చూసుకుంటే 200 కోట్ల రూపాయల వాల్యూ దీనికి. మరి మనకి ఇప్పుడు మొదటి రోజు ఎంత వచ్చింది ఇందులో 200 కోట్లలో, సో 36 కోట్లు వచ్చింది. అంటే చాలా చాలా వేరియేషన్ ఉంది. కాకపోతే ఏంటంటే హిందీలో మన తెలుగులా కాకుండా తెలుగులో మొదటి రోజు ఎక్కువ మంది చూసేస్తారు. దీనికి భిన్నంగా హిందీలో వచ్చేటప్పటికి మొదటి రోజు టాక్ను బట్టి రెండో రోజు ఇంకా ఎక్కువ వస్తుంది, రెండో రోజు కంటే మూడో రోజు ఇలా. అంటే ఏదైతే ఫస్ట్ వీకెండ్ ఉందో అక్కడ మనకు కనిపించేది ఏంటంటే ఇవి గనక అంటే వీక్ డేస్లో కనుక రిలీజ్ అయితే, నాన్ హాలిడేస్లో కనుక రిలీజ్ అయితే మొదటి రోజు కంటే కూడా, అంటే ఒకవేళ సపోజ్ శుక్రవారం రిలీజ్ అయితే సినిమాకి ఆ శుక్రవారం కంటే కూడా శనివారం బాగుందని టాక్ వస్తే రెండో రోజు శనివారం ఎక్కువ వస్తుంది, శనివారం మించి ఆదివారం నాడు ఎక్కువ వస్తుంది. ఇది గురువారమే రిలీజ్ అయింది కాబట్టి 4 రోజుల వీకెండ్ వచ్చింది కాబట్టి గురు శుక్రవారాల కంటే కూడా శని ఆదివారాలు ఎక్కువగా కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం హిందీ బెల్ట్లో ఉంది. కాబట్టి ఈ 200 కోట్లు అనేది ఇక్కడ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సో ఇప్పుడు అది చూసుకుంటే ఇక ఓవర్సీస్లో చూసుకుంటే 100 కోట్లు. ఓవర్సీస్లో 100 కోట్ల బిజినెస్కి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 32 వచ్చింది. అంటే ఈజీగా ఈ ఓవర్సీస్లో 100 కోట్లు రావటం అనేది చాలా నల్లేరు మీద నడకలాగా అయిపోతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఇది ఈజీగా సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి మొత్తంగా చూసుకుంటే 617 కోట్లు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే 620 కోట్లు కనుక వస్తే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వస్తుంది. సో 620 కోట్లు అంటే గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 1200 కోట్లు రావాలి అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. మరి మొదటి రోజు 285 కోట్లు వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా 950 నుంచి 1000 కోట్ల వరకు కూడా గ్రాస్ కలెక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏపీ తెలంగాణలో ప్రస్తుతం అంటే తెలంగాణలో ఇది సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏపీలో అవుతుందా, సీడెడ్లో అవుతుందా అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. సో కర్ణాటకలో కూడా చాలా వరకు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. వేరేజ్ తమిళనాడు, కేరళ మాత్రం చాలా క్రిటికల్ పొజిషన్లోనే ఉందని చెప్పాలి. సో మొత్తంగా చూసుకుంటే ఇది ముందుగా అనుకున్న ట్రెండ్ ప్రకారం అయితే అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందా అనేది ఇప్పుడు కొంచెం సందేహాస్పదంగా మారిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు పండితులు చెప్తున్నటువంటి మాట. మరి అల్లు అర్జున్ మేనియా, సో పుష్ప అనేది ఒక బ్రాండు, అల్లు అర్జున్ ఒక బ్రాండు అని చెప్పేసి ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. దాన్ని తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా అంతే బాగా వచ్చాయి. సో హిందీ బెల్ట్లో చాలా బాగా, తెలుగుతో పోల్చుకుంటే హిందీ బెల్ట్లో మరింతగా రెండో రోజు ఆ కలెక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మరి శని ఆదివారాలు వచ్చే కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళుతుందా లేదా అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి ఆ 2 రోజులు అని చెప్పేసి ఏదైతే ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారో మరి మనం చూడాలి. సో ఏదేమైనా రెండో రోజు శుక్రవారం కలెక్షన్లు ఏ రేంజ్లో ఉంటాయి అనేది మనకి మరి కొన్ని గంటల్లో పూర్తి సమాచారం వస్తుంది. ఆ తర్వాత 2 రోజుల కలెక్షన్, అలాగే 3, 4 రోజులు, ఈ 4 రోజుల కలెక్షన్ మీద మనం డిపెండ్ అయ్యి అసలు మొత్తానికి ఈ ట్రెండ్ ఎలా ఉంది, ఇది ఏ ప్లేసుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఏ ప్లేసుల్లో కొంచెం కష్టంగా అవుతుంది అనేది మనం అప్పుడు చెప్పుకోవడానికి వీలుంటుంది. సో అందువరకు మరి లెట్ us వెయిట్ అండ్ సీ కలెక్షన్ ట్రెండ్ ఎలా ఉంటుంది ఏంటనే చూద్దాం.